మానవునికి పూర్వజన్మ కర్మ ఫలితముగా ఈ జన్మలో కష్టాలు, సుఖాలు ఏర్పడును. వాటికి కారణం నక్షత్ర మండలిలోని 27 నక్షత్రములు, 12 రాసులు, నవగ్రహములు, పంచభూతములు, అష్టదిక్పాలకులు ఈ భూమిపైన జన్మించిన మానవునికి మరణించే వరకు వీటి శక్తిలో ఇమిడి ఉంటారు. దీనినే విధిరాత అంటారు. విధిరాతను ఎవ్వరూ మార్చలేరు. కాని భగవంతుడు మనకొక అవకాశము ఇచ్చారు. కొన్ని శాస్త్రముల ద్వారా పరిహార క్రియలు ఆచరించి మనకున్న సమస్యలను అధిగమించవచ్చు. అందులో వాస్తు, జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, రత్నశాస్త్రము, రుద్రాక్ష, మంత్ర, యంత్ర, తంత్ర శాస్త్రములు, దైవికములైన శాస్త్రముల ద్వారా మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, రాజకీయ, ఆరోగ్య, మానసిక, వివాహ, సంతాన, కుటుంబ, కోర్టు సమస్యల నుండి విముక్తిని పొందవచ్చును. భగవంతుడు ఈ సృష్టిలో ఎన్నో జీవులను సృష్టించినాడు. అందులో మానవులకు కర్మసిద్ధాంతము ద్వారా గత జన్మలో చేసిన పుణ్య పాపములు కర్మలకు ఈ జన్మలో సుఖములు కష్టములు ఏర్పడును. దానిని విధిరాత అందురు. విధిరాత మానవులందరూ అనుభవించవలసిందే. కాని భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారు. కొంతవరకు కర్మలను కష్టములను తొలగించుకోవచ్చును. 64 కళలగల దైవికములైన శాస్త్రములు కొందరు మహర్షుల ద్వారా అనుగ్రహించినారు. అందులో కొన్ని ముఖ్యమైన శాస్త్రములు జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, వాస్తుశాస్త్రము, రత్నశాస్త్రము, రుద్రాక్ష శాస్త్రము మరియు మంత్ర, యంత్ర, తంత్రశాస్త్రములు మొదలగునవి. మానవులకి ఉపయోగములైన శాస్త్రముల ద్వారా మనకు ఉన్న సమస్యలను అధిగమించవచ్చును. ఉదాహరణ, మనకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి వారిచ్చిన సలహాలు, మందులు వాడి ఆరోగ్యవంతులము అవుతున్నాము కదా. అలాగే మనకు ఎన్నో రకములుగా సమస్యలు వస్తుంటాయి. అందులో మానసిక సమస్య, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, రాజకీయ సమస్య, కుటుంబ సమస్యలు మొదలైనవి ఎన్నో సమస్యలు మనము నిత్యము అనుభవిస్తున్నాము. వాటన్నిటినీ అధిగమించడానికి ఒక మంచి పరిపూర్ణమైన సిద్ధాంతిని సంప్రదించి మీ సమస్యల నుండి విముక్తిని పొందవచ్చును. విశ్వాన్ 9 డైమెన్షన్స్ వీటన్నిటికీ సమాధానము చెప్పును.